హాయ్ ఆల్, అందరూ ఇలా ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్ సృజయం వ్లాగ్స్ అండి. చలికాలం అంటేనే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అది వండుకొనైనా లేదంటే కొనుక్కొనైనా కూడా. ఈరోజు అయితే నేను మా నాన్నగారి రెసిపీ అయితే చేస్తున్నానండి. నాన్న ఎక్కువగా చిలకడ దుంపలు ఇట్లానే చేసేవారు. సో మొన్న అయితే తీసుకొచ్చాను. ఇంకా మా వారు అయితే కర్రీ చేయమన్నారు. కర్రీ అయితే కొంచెం తీగా ఉంటుంది కదా అని ఇలా ట్రై చేస్తున్నాను మా నాన్న రెసిపీ. మా అయితే ఇక్కడ ఫైట్స్ ట్రయల్స్ వేస్తున్నారు, నేను వంటలు ట్రయల్స్ వేసినట్టుగా. అండ్ అలానే రెసిపీ విషయానికి వస్తే దుంపల్ని నీట్గా శుభ్రం చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ ఉప్పు వేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని హైలో 2 సిమ్లో 2 విజిల్స్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కారం, పసుపు అలానే ఉప్పు యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత దుంపలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి ఫైనల్గా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.